మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. 100కు పైగా దేశాల నుంచి అందాల భామలు నగరానికి రానున్నారు. స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలంగాణ సంప్రదాయ పద్ధతిలో విదేశీ ప్రతినిధులకు స్వాగతం పలికేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక పెరగనుంది. దీంతో ఎయిర్పోర్ట్లో ప్రత్యేక లాంజ్లతో పాటు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ పర్యాటక ప్రాంతాలు ప్రత్యేక చిహ్నాలతో కూడిన స్వాగత తోరణాలు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదం ప్రతి చోట కనిపించేలా వినిపించేలా పర్యాటక శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ ముస్తాబవుతోంది. 100కు పైగా దేశాల నుంచి అందాల భామలు నగరానికి రానున్నారు. స్వాగతం పలికేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. అజీమ్, ఈసారి అందాల పోటీలకు ప్రత్యేకించి తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఏర్పాట్లు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? 72వ మిస్ వరల్డ్ పోటీలకు ఏదైతే తెలంగాణ ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వివిధ దేశాల నుంచి వస్తున్న వారందరికీ కూడా శంషాబాద్ లో ఘనస్వాగతం పలుకుతున్నారు. అది కూడా తెలంగాణ సాంప్రదాయం ప్రకారం ఏదైతే వారందరికీ ఘనస్వాగతం పలుకుతూ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వారు ఉండేటువంటి వసతులు కావచ్చు, భద్రతా ఏర్పాట్లు కావచ్చు, అన్ని రకాలైనటువంటి భద్రతాపరమైన చర్యలు కూడా ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంది. దీనిపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డీజీ ఉన్నటువంటి జితేందర్ రెడ్డి కావచ్చు, అలాగే శాఖ మంత్రి ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు అందరూ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు స్వయంగా జూపల్లి కృష్ణారావు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వెళ్లి అసలు వస్తున్న వారికి స్వాగతం ఎలా పలుకుతున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, హెల్ప్ డెస్క్ సరిగా పనిచేస్తుందా లేదా, ఇలాంటి అనేక పరిశీలన కూడా చేశారు. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణ మొత్తం కూడా ఏదైతే తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలంగాణను అందరూ కూడా గుర్తించే విధంగా ఏదైతే ఏర్పాట్లు చేశారో, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక కావచ్చు, లేకపోతే హిస్టారిక్ ప్లేసెస్ కావచ్చు, అన్ని ప్రదేశాల్లో కూడా ఏదైతే అందాల పోటీలకు సంబంధించినటువంటి పాల్గొనే వారు అందరూ కూడా ఆయా ప్రదేశాలకు వెళ్లే విధంగా కూడా ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎందుకంటే ఆ టూరిజం తెలంగాణ జరూర్ ఆనా ఒక ట్యాగ్ లైన్ తో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. ఎందుకంటే తెలంగాణ టూరిజం తో డెవలప్ చేయడంతో పాటు తెలంగాణలో పెట్టుబడులు సుమారు 15,000 కోట్ల పెట్టుబడులను కూడా ఆకర్షించే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న కారణంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే 100 దేశాలకు పైగా సంబంధించి అందాల పోటీలో పాల్గొన్నటువంటి అందాల భావాలు అందరూ కూడా ఇప్పటికే నగరానికి కూడా చేరుకుంటున్నారు. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం పూర్తి చేస్తుంది. ఈ రోజు 4 గంటలకు ఏదైతే మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఏదైతే గచ్చిబౌలి స్టేడియంలో ఏదైతే అందాల పోటీలు ప్రారంభమవుతాయి, దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయనే దానిపై కూడా ఏదైతే సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. అలాగే అక్కడికి వెళ్ళి కూడా పరిశీలన కూడా చేస్తున్నారు. సో ఓవరాల్ సోను సూద్ కూడా చేరుకున్నారు. ఏదైతే హోస్ట్ ఈ కార్యక్రమానికి ఏదైతే హోస్ట్ గా కూడా సోను సూద్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సో సోను సూద్ కూడా ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతంగా తెలంగాణ సాంప్రదాయ నృత్యాలు చేసుకుంటూ ఏదైతే స్వాగతం పలకడం కూడా జరిగింది. సో ఓవరాల్ గా తెలంగాణలో హిస్టారిక్ ప్లేసెస్ ఉన్నటువంటి అన్ని ప్రదేశాలు ఏదైతే కాకతీయులు నిర్మించినటువంటి కాలంలో ఉన్నటువంటి అటు వేయి స్తంభాల గుడి కావచ్చు, రామప్ప కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అలాగే యాదాద్రి టెంపుల్ తెలంగాణలో అతిపెద్ద టెంపుల్ అయినటువంటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, యాదాద్రి టెంపుల్ కి, అలాగే చార్మినార్ తో పాటు చౌమల్లా ప్యాలెస్ లో కూడా ఏదైతే ఈ అందాల పోటీలో పాల్గొనే అందాల భావాలందరూ కూడా ఏదైతే ఇక్కడటువంటి ప్రదర్శనలు కూడా అందాల పోటీలకు సంబంధించి ప్రదర్శన కూడా చేయనున్నారు. సో పోచంపల్లి తెలంగాణ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా కట్టినటువంటి చీరలు ఏవైతే పోచంపల్లి చీరలు అని చెప్పుకోవచ్చు. సో ఈ పోచంపల్లికి కూడా ఏదైతే వీరిని ఒక టీం ని తీసుకెళ్లేటువంటి ఏర్పాట్లు కూడా ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో పాటు సెమీఫైనల్ మ్యాచ్ ఏదైతే ఐపీఎల్ సెమీఫైనల్ మ్యాచ్ కూడా హైదరాబాద్ రాజీవ్ ఉప్పల్ స్టేడియంలో ఏదైతే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఆ మ్యాచ్ కూడా వీళ్ళందరినీ కూడా తీసుకెళ్ళడానికి ప్రభుత్వం ఇప్పటికే కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సో ఓవరాల్ గా తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం స్పాట్ ని ప్రపంచవ్యాప్తంగా గుర్తు చేసేది. అంటే సుమారు 116 నుంచి 120 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు కావచ్చు, ఈ పోటీలో పాల్గొనే అందాల భావాలు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. సో 150 దేశాలలో ప్రత్యక్ష ప్రసారం అయ్యేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాన్ని గురించి తెలియజేసే విధంగా, అలాగే తెలంగాణకు ఉన్నటువంటి బ్రాండ్, ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలన్నీ తెలియజేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రపంచ సుందరి పోటీలకు ఏదైతే అన్ని రకాలుగా సిద్ధం చేసింది, దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేసిందని మనము చెప్పుకోవచ్చు. రైట్ అజీమ్, థ్యాంక్ యూ.